గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్స్. ఈ ఆస్క్ మనీ పర్స్ షో ద్వారా ఎవ్రీ సండే మన వ్యూవర్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటే ఆ క్వశ్చన్స్ అన్నిటికి డీటెయిల్గా ఆన్సర్ చేస్తుంటాను. మీకు ఏదైనా క్వశ్చన్ ఉండి మమ్మల్ని అడగాలనిపించినట్టు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా హ్యాష్ట్యాగ్ ఆస్క్ మనీ పర్సన్ రాసి మీ క్వశ్చన్ డీటెయిల్గా రాయండి. సో దట్ మీ క్వశ్చన్స్ అన్ని మాకైతే రీచ్ అవుతాయి. ఈ వీక్ మన వ్యూవర్స్ పంపించిన క్వశ్చన్స్ అన్ని క్విక్గా డిస్కస్ చేద్దాం. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ సుధాకర్ గారు అడుగుతున్నారు. హాయ్ సాగర్, కుడ్ యూ ప్లీజ్ గివ్ యువర్ ఇన్సైట్స్ ఆన్ HLE Glascoat? I've been accumulating the stock since past 2 years. I've learned a lot how to review a company, and based on those skills I've been holding the stock for long term. However, in spite of my conviction, this stock is seriously testing my patience. Even though I'm 100% sure that this is not a bad company to invest, but what I don't understand is why it is not performing. Is there anything which I'm missing? సుధాకర్ గారు, యాక్చువల్లీ మీ పోర్ట్ఫోలియోనే కాదు, ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియో ఒకటో రెండో స్టాక్స్ ఇలాంటివి ఉంటాయి. మిగిలిన వ్యూవర్స్కి చెప్పండి ఉంటాయా లేదా. నా పోర్ట్ఫోలియో కూడా ఉన్నది. ఒక వ్యూవర్ దాని గురించి అడిగారు, అలాగే క్వశ్చన్ ఈ ఆస్క్లో దాని గురించి మాట్లాడతాను. మనం చాలా మంచి కంపెనీ అని చెప్పి రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేస్తాం, కానీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత స్టాక్ ప్రైస్ మూవ్ అవ్వకపోగా కొన్నిసార్లు కరెక్ట్ అవుతుంది. కరెక్ట్ అయినప్పుడు ఒక 6 months 7 months మనకి లాస్ ఉన్నది అనుకోండి, పర్లేదు కన్విక్షన్ ఉన్నదని హోల్డ్ చేయగలుగుతాం. బట్ 2 years దాటేస్తుంది అనుకోండి, దాని ఏదో ఒక టైంలో మన కన్విక్షన్ అయితే కొంచెం వరకు షేక్ అవుతుంది అన్నమాట. ఇలాంటి టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అండ్ ఇది HLE Glascoat రిలేటెడ్ కానీ కాదు, మిగిలిన వ్యూవర్స్ కూడా ఇది హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను, ఎందుకంటే నేను చేసే పని ఇది. ఫస్ట్ థింగ్, నేను స్టాక్ కొనేటప్పుడు ఏదైతే నా బయింగ్ డెసిషన్స్ ఉన్నాయో ఆ డెసిషన్స్ని ఒకసారి రీవిజిట్ చేస్తాను. ఇది రీవిజిట్ చేయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ఆ టైంలో నేను కంపెనీ పరంగా కంపెనీకి మూట్ ఉన్నది, కంపెనీ ఇంత మార్జిన్ చేయగలదు, ఇంత గ్రోత్ రావచ్చు, వీళ్ళు ఎంత క్యాపెక్స్ మీద ఇన్వెస్ట్ చేశారు, సో దీనివల్ల వీళ్ళకి ఎంత బిజినెస్ రావచ్చు, ప్రొడక్ట్లోని ఏజ్ ఉన్నది, ఇవన్నీ ఒకసారి నేను రీవిజిట్ చేసుకున్నప్పుడు నేను చెక్ చేస్తాను వెదర్ నేను ఆ టైంలోని ఏవైతే ఈ కంపెనీకి పాజిటివ్స్ అని చెప్పి డెసిషన్ తీసుకున్నానో అవన్నీ ఇంకా ఇంటాక్ట్ ఉన్నాయా లేదా అని. ఒకవేళ ఇంటాక్ట్ ఉన్నాయనుకోండి, దెన్ నా కన్విక్షన్ ఇంకొంచెం ఏదైతే తగ్గిందో అది కొంచెం బెటర్ అవుతుంది అన్నమాట. సో ఆ టైంలోని నేను ఇంకొక పని ఏం చేస్తానంటే, బయింగ్ డెసిషన్స్ ఏవైతే అవి ఇంటాక్ట్ ఉన్నాయి, స్టాక్ ప్రైస్ ఎందుకు పర్ఫామ్ చేయట్లేదు ఆర్ ఎందుకు పడుతుంది. స్టాక్ ప్రైస్ పడడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఒకటి కంపెనీ పరంగా రీజన్స్ అయి ఉండొచ్చు. కంపెనీ పరంగా రీజన్స్ అయితే మనం ఎలాగ ఆ టైంలోనే ఎగ్జిట్ కాల్స్ అవి తీసుకుంటాం. కంపెనీ పరంగా కాకుండా ఇండస్ట్రీ పరంగా రీజన్స్తోని స్టాక్ పడుతుంది అనుకోండి, దెన్ ఇన్ దట్ కేస్ ఇండస్ట్రీ సిక్లికల్ నేచర్లో పడుతున్నట్టయితే ఇట్స్ అన్ ఆపర్చునిటీ కదా. కంపెనీ ఇఫ్ ఇట్ ఈస్ గుడ్, బ్యాడ్ అయితే వేరు. సో ఈ రీవిజిట్ చేయడం వల్ల మనకి హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే బాటంలో బై చేయడానికి కూడా ఎడిషనల్గా మనకు ఆ డెసిషన్ అయితే తీసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. దిస్ ఈజ్ వన్ స్ట్రాటజీ విచ్ ఐ ఫాలో. సెకండ్ థింగ్ ఏంటంటే, నా సైజింగ్ పార్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా ఒకసారి రీవిజిట్ చేస్తాను. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఇవ్వాల్సిన సైజింగ్ కన్నా కూడా కొనేటప్పుడు ఆ పాజిటివ్ మూమెంటం అంటే పాజిటివ్ థాట్ ప్రాసెస్తోని ఎక్కువ అబ్నార్మల్ సైజింగ్ ఎలోకేషన్ ఇచ్చేస్తాం అన్నమాట. పోర్ట్ఫోలియోలోని 5% 6% ఉన్నట్టయితే పెద్దగా డిస్టర్బ్ చేయకపోవచ్చు, బట్ కొన్నిసార్లు 15% 16% ఇలాంటి ఎలోకేషన్లు ఇచ్చామనుకోండి, డెఫినెట్లీ ఓవరాల్ పోర్ట్ఫోలియో మీద ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి అది పేషెన్స్ని అయితే డెఫినెట్గా టెస్ట్ చేస్తుంది అన్నమాట. నా ఎలోకేషన్ ఏదైతే ఉన్నో అది రైట్ ఎలోకేషన్ ఇచ్చానా లేదా అనేది రివిజిట్ చేసి, ఎలోకేషన్ పర్ఫెక్ట్గా ఉన్నది అనుకోండి, దెన్ ఫైన్ వదిలేస్తాను. బట్ ఆ టైంలో నేను ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఎలోకేషన్ ఇచ్చేసానంటే దెన్ రీసైజింగ్ చేయడానికి అయితే డెసిషన్ తీసుకుంటాను అన్నమాట. HLE Glascoat విషయంకి వచ్చేసరికి కంపెనీ పరంగా నా వ్యూ చెప్తాను చూడండి. కంపెనీ మేనేజ్మెంట్ ప్రొడక్ట్ ఇవన్నీ రియలీ గుడ్. కాకపోతే 2 years బ్యాక్ ఫార్మా సెక్టర్లో ఏదైతే పాజిటివ్ మూమెంటం ఉన్నదో దాంతో HLE Glascoat కానీ ఆర్ గ్లాస్ లైన్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉన్నారో ఇవన్నిట్లో చాలా పాజిటివ్ బస్ కనబడింది. ఎందుకంటే ఫార్మా క్యాపెక్స్ ఎలా జరగబోతుంది అది ఇది అని చెప్పి ఏదైతే మనకు సోషల్ మీడియాలో బాగా కనబడిందో దీంతో స్టాక్ కూడా బాగా రన్అప్ అయిపోయింది. అక్కడి నుంచి సినారో రివర్స్ అయిపోయింది. ఫార్మా సెక్టర్ మీరు లాస్ట్ 1.5 yearగా చూసినట్టయితే ఫార్మా సెక్టర్ చాలా స్ట్రగుల్ అవుతుంది కదా. సెక్టరే స్ట్రగుల్ అయినప్పుడు వీళ్ళ ప్రొడక్ట్స్ ఏంటి, ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళ క్యాపెక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తేనే కదా వీళ్ళ ప్రొడక్ట్స్లో సేల్ బాగా పెరుగుతుంది, గ్రోత్ వస్తుంది. ఫార్మా సెక్టరే స్ట్రగుల్ అవుతున్నప్పుడు మీకు క్యాపెక్స్ ఎక్కడి నుంచి వస్తుంది, రాదు కదా. సో దానివల్ల మనకి స్టాక్ ప్రైస్లో కూడా ఎప్పుడైతే గ్రోత్ ఉండదో అండ్ వాల్యుయేషన్ కూడా అబ్నార్మల్ పెరిగిపోయిందో మనకు ప్రెషర్ అనేది కనబడింది. ఇంత కరెక్ట్ అయిన తర్వాత కంపెనీ పరంగా బ్యాడ్ కాదు. అండ్ అలాగే ఫార్మా సెక్టర్లోని ఇనిషియల్ లాస్ట్ 1-2 quartersలో చూసినట్టయితే ఇనిషియల్ రికవరీ కనబడుతున్నట్టుగా మనకు కనబడుతుంది కదా. దో క్యాపెక్స్ ఇమీడియట్గా రాకపోవచ్చు, బట్ ఇలాగే రికవరీ గ్రోత్ కనబడింది అనుకోండి, మళ్ళీ ఫార్మాలో క్యాపెక్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మీకు ఈ కంపెనీలో గ్రోత్ అయితే చూడొచ్చు అన్నమాట. సో ఇది నా థాట్ ప్రాసెస్ అయితే. కంపెనీ ఈజ్ గుడ్, బట్ 2 years బ్యాక్ వాల్యుయేషన్స్ వర్ బ్యాడ్. వాల్యుయేషన్స్తో పాటు ఇండస్ట్రీ సిక్లికాలిటీ ఏదైతే ఉన్నదో అది స్టాక్ని అయితే ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. సో కంపెనీ పరంగా అయితే నాకైతే నెగిటివ్ ఒపీనియన్ అయితే లేదండి.
My next question, CA Praveen garu adugutunnaru. Hi Sana, what's your view on Mishtann Foods Limited? Last 2 quarters, it had not performed really well. They are planning to enter into ethanol and EV component business. There is not much momentum in the share price, even though this company posted exceptional results. Praveen garu, మీరు CA అన్నారు కాబట్టి let me bring your attention to few points అండి. ఈ కంపెనీ ఏం చెప్తుంది, ఎందుకు మార్కెట్ పాజిటివ్గా ఉన్నది, కొంతమంది మార్కెట్లో అందరూ కాదు కొంతమంది పాజిటివ్గా ఉండడానికి కారణం ఏంటి, వీళ్ళు గుజరాత్లోని 1000 KLPD కెపాసిటీతోని గ్రెయిన్ బేస్డ్ ఇథనాల్ కెపాసిటీని యాడ్ చేస్తామని మేనేజ్మెంట్ చెప్తుంది. కానీ దీనికి అయ్యి కాస్ట్ ఎంత, 2250 కోట్లు. కంపెనీ ఒక మార్కెట్ క్యాప్ ఎంత, 1500 కోట్లు. అండ్ కంపెనీ ఒక బ్యాలెన్స్ షీట్ స్ట్రెంగ్త్ చూసారా, అండ్ బ్యాలెన్స్ షీట్ స్ట్రెంగ్త్ మాత్రమే కాదు, అంటే మేనేజ్మెంట్ నిజంగా ఏదైతే అనౌన్స్మెంట్ చేస్తున్నారో అవి ఎగ్జిక్యూట్ చేయగలరో లేదో అన్నది మనకు కొన్నిసార్లు డౌట్స్ అయితే క్రియేట్ చేస్తాయి అన్నమాట. మీరు వీళ్ళ క్యాష్ ఫ్లోస్ ఒకసారి చూడండి, ఇన్ని సంవత్సరాల్లోని ఒక్కసారి కూడా పాజిటివ్ క్యాష్ ఫ్లో, ఫ్రీ క్యాష్ ఫ్లో సంగతి చాలా దూరం. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్సే మనకి పాజిటివ్ నెంబర్ అనేది కనబడదు అన్నమాట. ప్రతిసారి రిసీవబుల్స్ అని మాట్లాడతారు. ఒక సంవత్సరం కాకపోతే ఒక సంవత్సరం వీళ్ళ క్లయింట్స్ డబ్బులు పే చేయరా. సో ఇది నాకు కనబడుతున్న రెడ్ ఫ్లాగ్స్ అయితే అన్నమాట. అనౌన్స్మెంట్స్ ఆధారంగా కొన్ని డిఏఎస్ కొనడం మనకు కనబడుతుంది, మార్కెట్లో కొంతమంది పాజిటివ్ బస్ క్రియేట్ చేయడం కనబడుతుంది. కాకపోతే అట్ ద సేమ్ టైం సిమిలర్ రెడ్ ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి. సో నార్మల్ రీటైల్ ఇన్వెస్టర్స్కి అయితే వెరీ వెరీ హై రిస్క్ ఈ స్టాక్. ప్రైస్ ఏమవుతుందో తెలియదు, ఎందుకంటే యూఫోరియా మార్కెట్లో ఎలా బిల్డ్ అవుతుందో మనం ఎవరం గెస్ చేయలేం. కానీ దెర్ ఆర్ వెరీ సీరియస్ రెడ్ ఫ్లాగ్స్ ఇన్ దిస్ కంపెనీ అండి, దట్ వీ నీడ్ టు రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్టింగ్. My next question, Sai Krishna garu adugutunnaru. Sai Krishna is asking, Sai Krishna, hi Saina, I'm following Moneypur since lockdown. It's really helpful. Thanks అండి. What's your view on HBL Power Systems? హెచ్బిఎల్ పవర్ ఇట్స్ రియలీ గుడ్ కంపెనీ అండి. యాక్చువల్లీ వన్ ఆఫ్ మన వ్యూవర్ అడిగినప్పుడే ఒక ఆస్క్ మనీపర్ షోలోని డీటెయిల్గా కంపెనీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. 25 జూన్ ఆస్క్ వీడియో ఇక్కడ మీకు తమ్నైల్ కనబడుతుంది కదా దీంట్లోని. అప్పుడు బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు స్టాక్ వాజ్ అట్ అరౌండ్ 146 రూపీస్. దాని తర్వాత ఎప్పుడైతే ట్రైన్ యాక్సిడెంట్లు జరగడం అండ్ కవర్చ్ రిలేటెడ్ యూఫోరియా బిల్డ్ అవ్వడం ఇవన్నిటితోని స్టాక్ 6 monthsలో చాలా అబ్నార్మల్గా పెరిగిపోయింది కదా. ఇప్పుడు 330 పైన ఉన్నది, అంటే 6 నెలల్లోనే 100% పైన పెరిగిపోయింది. ఎప్పుడైనా కూడా స్టాక్ ప్రైస్లోని షార్ట్ టర్మ్లో ఇంత మూమెంటం జరిగిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం అన్నది ఎప్పుడు కరెక్ట్ కాదండి, ఎంత మంచి కంపెనీ అయినా కూడా. సో వాల్యుయేషన్స్ అంత జస్టిఫైబుల్ కాదు. అండ్ అలాగే ఈ బిజినెస్లో మీకు లంపీనెస్ కూడా ఉంటుంది. సో ఎప్పుడైనా నెంబర్స్లో మీకు కొంచెం వీక్ నెంబర్స్ వచ్చినా కూడా ఇంతలా పెరిగిపోయినప్పుడు మీకు అసలు రిస్క్ రివార్డ్ అనేది మనకు అసలు ఫేవరబుల్గా ఉండదు. సో ఇప్పుడు కరెంట్ వాల్యుయేషన్స్ అంటే ఏదైతే ఇఫర్ ఉన్నదో దీంతో ఫ్రెష్ ఇన్వెస్టర్స్కి అయితే రిస్క్ అంటే రివార్డ్ కన్నా రిస్క్ ఎక్కువగా ఉన్నదని నా వ్యూ. మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు ఇప్పటివరకు మనం ఆస్క్ మనీ పర్షన్లో ఏదైతే డిస్కస్ చేస్తున్నామో అది మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మీకు కూడా ఏదైనా క్వశ్చన్ ఉండి మమ్మల్ని అడగాలనిపించినట్టయితే మన మిగిలిన వ్యూవర్స్ ఎలాగైతే ఆస్క్ మనీ పర్సన్ కంటిన్యూస్గా రాసి వాళ్ళ క్వశ్చన్ రాస్తున్నారు, మీరు కూడా అలా రాసినట్టయితే మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి. మన నెక్స్ట్ క్వశ్చన్ ప్రతాప్ అడుగుతున్నారు. హాయ్ హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ రియలీ గుడ్ ప్రతాప్ గారు. ఐ వాంట్ టు నో ఇఫ్ వీ హ్యావ్ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ ఇన్ స్టాక్స్ అండ్ మ్యూచువల్ funds in India while staying in India, but we are planning to go abroad like Australia kind of country for studies and PR purpose. What we should do with stocks and mutual funds? What steps I need to take care? Will I be able to manage my stocks from abroad? I have invested in apps like Grow and other mutual fund apps. Please pick my question. ప్రతాప్, మీరు ఇప్పుడే కదా వెళ్తున్నప్పుడు మనం కంగారు పడాల్సిన పని లేదండి, ఏం స్టెప్స్ మీరు తీసుకోకర్లేదు. కానీ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత 6 months తర్వాత మీరు NRI అవుతారు కదా. NRI అయిన తర్వాత మీరు ఎప్పుడైతే ఇండియాకి వస్తారో, ఇండియాకి వచ్చినప్పుడు మీరు ఇంకా అక్కడ ఉండాలనుకుంటున్నారనుకోండి, ఇంకో 5-6 years అక్కడే కంటిన్యూ చేయాలనుకుంటున్నారనుకోండి, ఇది ఆస్ట్రేలియా కాదు వేరే ఏ కంట్రీ అయినా కూడా మీరు ఎప్పుడైతే అక్కడే ఉండాలని డిసైడ్ అవుతారో అలాంటప్పుడు ఇండియాకి వచ్చినప్పుడు మీరు NRI అకౌంట్ అంటే NRI అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. అండ్ అలాగే మీ డీమ్యాట్ అకౌంట్లోని బ్రోకర్ని అప్రోచ్ అయ్యి మీ NRI అకౌంట్ అప్డేట్ చేయించుకోండి. అండ్ అలాగే మీ కేవైసీ ఏదైతే ఉంటుందో NRI కేవైసీ కింద కన్వర్ట్ చేసుకోండి. అండ్ మీ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా మీ ట్యాక్స్ స్టేటస్ ఏదైతే చేంజ్ అయిందో దాని రిలేటెడ్గా కూడా అప్డేట్ ఇచ్చి మీరు ఆ NRI అకౌంట్ని అయితే మీరు ఆ ఫోలియోస్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇవి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే. ఇది NRI అయిపోయిన తర్వాత అన్నమాట. కొంతమంది NRI అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తుంటారు, అది చాలా రిస్కీ. ఎస్పెషల్లీ US అండ్ కెనడా నుంచి ఎవరైతే ఆపరేట్ చేస్తుంటారో వాళ్ళు ఇండియన్ అకౌంట్స్ని అక్కడికి వెళ్ళిపోయి 2 years 2.5 years అయిన తర్వాత కూడా చేస్తుంటారు. అది చాలా రిస్క్ అండి, ఎందుకంటే ఎప్పుడైనా ఆ కంట్రీ గవర్నమెంట్ అఫీషియల్స్ క్యాచ్ చేసినట్టయితే అది పెద్ద ట్రబులే క్రియేట్ అవ్వచ్చు అన్నమాట. సో USలో ఉన్న వాళ్ళు మాత్రం ఇలాంటి తప్పులు చేయొద్దు. అండ్ అలాగే NRIస్ రిలేటెడ్గా అప్పుడప్పుడు ర్యాండమ్గా అక్కడక్కడ చిన్న చిన్న క్వశ్చన్స్ వస్తాయి. మీకు ఏమైనా ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి,
ఒకసారి ఈరోజు ఆస్క్ మనీ పర్ షోలో అడగడానికి ప్రయత్నించండి. మీ ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. మొత్తం మన ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ క్వశ్చన్స్ అన్నింటినీ కంపైల్ చేసి ఒక వీడియోలను ఫుల్ ఫ్లెజ్గా కవర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో దట్ ఈ ఎన్ఆర్ఐ రిలేటెడ్గా చాలా ర్యాండమ్ క్వశ్చన్స్ వస్తుంటాయి, వేరియస్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ డౌట్స్ ఉంటాయి. అవన్నీ ఒకే వీడియోలో ఆన్సర్ చేస్తానంటే ఫ్యూచర్లో కూడా రిఫర్ చేసుకోవడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ వెంకీ అడుగుతున్నారు, కెన్ వీ ట్రస్ట్ ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ యాడ్స్ ఇన్ దట్ దే ఆర్ షోయింగ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ విల్ డబుల్ ఇన్ 25 to 30 months, ఇన్వెస్ట్ 5 lakhs అండ్ టేక్ 10 lakhs. వెంకీ గారు ఇక్కడ ఏంటంటే రెగ్యులేటర్స్ ఎవరు ఉంటారు కదా, ఇష్టం వచ్చినట్టు మీకు యాడ్లు అయితే నడుస్తుంటాయి అన్నమాట. కానీ ఇలాంటివి నమ్మేదానికన్నా కూడా మీరు కొన్నిసార్లు మనకి రియల్ ఎస్టేట్లోని మూమెంటంలో అవుతుంటాయి, అవ్వదు అని నేను చెప్పట్లేదు. కాకపోతే మీరు ఇక్కడ మార్కెట్ కండిషన్ ఇవన్నిటిని రీసెర్చ్ చేసి ఈ యాడ్స్ మీద డిపెండ్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవద్దండి. మీరు అక్కడ రీసెర్చ్ చేసి మీ కన్విక్షన్ ఎస్ ఈ మార్కెట్లో గ్రోత్ ఉన్నది, ఈ ఏరియాలోని సమ్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది, అండ్ అలాగే మీరు అక్కడికి వెళ్ళి ఒకవేళ డెవలప్మెంట్ జరగకపోయినా కూడా రేపొద్దు మీరు అమ్మాలంటే బయర్లు దొరుకుతారు, ఓకే అని మీకు అనిపిస్తే దాన్ని అలాంటి టైంలో డెసిషన్ తీసుకోండి. కానీ ఇలాంటి యాడ్స్ అవి నమ్మొద్దు. నేను రెగ్యులేటర్ లేని చోట్ల ఈ యాడ్స్ ఏదైనా ప్రింట్ చేసేస్తుంటారు. మన నెక్స్ట్ క్వశ్చన్ ఆల్ ఇండియా ప్యాసెంజర్ అనే హ్యాండిల్ నుంచి వచ్చింది. ఆయన వై S.P.Apparels ఈజ్ నాట్ గెటింగ్ మచ్ అటెన్షన్ ఈవెన్ దో ఇట్ హ్యాస్ హైయెస్ట్ ఎక్స్పోజర్ టు UK విచ్ మైట్ గెట్ బెనిఫిట్ విత్ FTA అగ్రిమెంట్. ఈజ్ దేర్ ఎనీథింగ్ రాంగ్ విత్ ద కంపెనీ? నో, ఐ డోంట్ సే ఎనీథింగ్ రాంగ్ విత్ ద కంపెనీ అండి. కాకపోతే ఎస్ యూకేకే ఎక్స్పోజర్ ఎక్కువ ఉండడం వల్ల యూకే బాగా యూరోప్ జోనే బాగా స్ట్రగుల్ అవుతుంది కదా, దానివల్ల వీళ్ళ ఫైనాన్షియల్ నెంబర్స్ మీద కూడా ప్రెషర్ ఉంటుందని మేబీ మార్కెట్ యాంటిసిపేట్ చేస్తుందేమో. బట్ ఎస్ మీ ఏదైతే రీసెర్చ్ ఉన్నదో అది రైట్ అండి. ఎందుకంటే వీళ్ళు యూకే ఎక్స్పోజర్ ఏదైతే ఉందో FTA అగ్రిమెంట్ సైన్ అయింది అనుకుంది, దెన్ డెఫినెట్లీ వీళ్ళకి ఆల్రెడీ అక్కడ బేస్ ఉన్నది కాబట్టి, అండ్ ఒకవేళ టాక్సేషన్ రిలేటెడ్ అడ్వాంటేజ్ వచ్చింది అనుకోండి వీళ్ళు ఇంకా బెటర్గా కంపీట్ చేయగలుగుతారేమో. లెట్స్ సీ. కంపెనీ పరంగా ఐ డోంట్ సీ ఎనీ బిగ్ నెగిటివ్స్. మన నెక్స్ట్ క్వశ్చన్ పార్జూస్ వరల్డ్ అనే హ్యాండిల్ నుంచి వచ్చింది. హాయ్ సార్, ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ హెరిటేజ్ ఫుడ్స్. ఏపీలో నెక్స్ట్ ఎలక్షన్ టైంలో ఈ స్టాక్లో ర్యాలీ చూడొచ్చా? మీ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ బిజినెస్ పరంగా మాట్లాడాలంటే నేను చెప్పగలను, కానీ సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ని అసలు మనం ఎలా ప్రిడిక్ట్ చేయగలుగుతామండి? యాక్చువల్లీ మన ఇన్వెస్ట్మెంట్ డెసిషనే గవర్నమెంట్ చేంజెస్ ఆధారంగా ఇలాంటి ఆధారంగా ఎప్పుడూ తీసుకోకూడదండి. ఎందుకంటే ఒక సాధారణ కామన్ ఇన్వెస్టర్గా మనం ఇలాంటివన్నీ ప్రిడిక్ట్ చేయలేము అన్నది నా వ్యూ. సోషల్ మీడియాలో చాలామంది ఇలాంటి వాటి మీద వ్యూస్ అయితే షేర్ చేస్తుంటారు, బట్ నేనైతే చేయలేనండి. ఐ హ్యావ్ నో పవర్, ఎందుకంటే నాకు పొలిటికల్లీ అంత బీభత్స నాలెడ్జ్ కూడా లేదు. సో లక్షల మంది కోట్ల మంది ఎటువైపు వచ్చేస్తారన్న ఆధారంగా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు అన్నది నా వ్యూ. బిజినెస్ ఆధారంగానే ఆల్వేస్ మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అయితే ఉండాలి. బిజినెస్ పరంగా మాట్లాడాలంటే హెరిటేజే కాదు, డైరీ కంపెనీస్ ఏవైతేనో రీసెంట్ టైంలోని చాలా సంవత్సరాల స్ట్రగుల్ తర్వాత వీళ్ళు మార్జిన్స్లో రికవరీ కనబడుతుంది, బిజినెస్లో కొంచెం నెంబర్స్లో బెటర్ ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. సో దాట్స్ ఈ పాజిటివ్ పార్ట్ ఆన్ ద బిజినెస్ యాంగిల్. మీ సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్కి అయితే నేను రైట్ పర్సన్ కాదు ఆన్సర్ చేయడానికి. మన నెక్స్ట్ క్వశ్చన్ చేతన్ అడుగుతున్నారు. హాయ్ సార్, టు రైట్ ద వే ఆఫ్ క్యాపిటల్ గుడ్స్ ఆర్ పవర్ థీమ్ ఐఎమ్ లుకింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ లార్జ్ కంపెనీస్ సచ్ as ABB, Siemens, Hitachi, Appar, etc. as they are well established. Can you please compare the valuation of these and suggest which is better? And at first glance I found that these stocks are pretty expensive. Yes, you are absolutely right అండి. స్టాక్స్ కరెంట్లీ దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. హిటాచీ గురించి మనం మాట్లాడినప్పుడు 1200 ఉండేది, దాని తర్వాత బాగా పెరిగిపోయింది. మిగిలిన కంపెనీస్ కూడా బాగా పెరిగిపోయాయి అన్నమాట. ఈ వాల్యుయేషన్స్ అయితే నేనైతే పర్సనల్లీ ఈ వాల్యుయేషన్స్లో ఇన్వెస్ట్ చేయను. దే ఆర్ రియలీ గుడ్ కంపెనీస్. వాళ్ళ దగ్గర ప్రొడక్ట్ మోట్ ఉన్నది, బ్రాండ్ మోట్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. కాకపోతే మన మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇక్కడ నుంచి వాల్యుయేషన్లో వస్తాయంటే చాలా కష్టం. అపార్ ఇస్ ఫార్ బెటర్ ఉన్న వాటిల్లోని. ఇంకా కొంచెం డిగ్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకా చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి మన పవర్లోని, అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ఉన్నాయి. సో ఇవైతే నేనైతే పర్సనలీ ఇన్వెస్ట్ చేయను. బట్ ఓకే, మంచి బ్రాండ్ మోట్ ఉన్న కంపెనీలు నాకు కొంచెం 10, 11, 12% కైండ్ ఆఫ్ క్యాగర్ వస్తే చాలా అన్న టైప్ ఆలోచనలో ఉన్న వాళ్ళు అయితే మాత్రం, అంటే నాకు రిస్క్ వద్దు అనుకున్నట్టయితే ఎస్ MNC కంపెనీస్ కాబట్టి మనకు రిస్క్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. బట్ వాల్యుయేషన్ రిస్క్ అయితే డెఫినెట్గా ఉంటుంది. నెంబర్స్లో మాత్రం వీక్నెస్ వస్తే మాత్రం వాల్యుయేషన్ ఎక్స్పెన్సివ్గా ఉన్నప్పుడు కరెక్ట్ అవ్వాల్సిందే. మన నెక్స్ట్ క్వశ్చన్ ప్రవీణ్ గారు అడుగుతున్నారు. సార్, నేను 2 years బ్యాక్ లారస్ అండ్ IRCTC స్టాక్స్లోని ఏంజల్ బ్రోకింగ్లో 30K మార్జిన్ యూస్ చేసుకుని కొన్నాను. ఇప్పుడు ఆ 30K మార్జిన్ 37K అయింది. ఈ కంపెనీస్ పరంగా వ్యూ ఓకే. ఫస్ట్ మీ క్వశ్చన్ మొత్తం చదివే ముందే నేను చెప్తున్నాను అండి. ఈ కంపెనీస్ పరంగా వ్యూ ఓకే, ఆర్ ఇప్పుడు ఏం చేయాలి దీని డెసిషన్ విషయంకి వస్తే నా వ్యూ అయితే వెరీ వెరీ క్లియర్ అండి. అసలు
మీరు చేసిన చాలా పెద్ద తప్పు. స్టాక్స్లోని మ్యూచువల్ ఫండ్స్లోని ఇలా అప్పులు చేసి ఇన్వెస్ట్ చేయడం అనేది ఫోమోలోకి వెళ్ళి చేయడం కరెక్ట్ కానే కాదు ఎప్పటికేను. ఫస్ట్ థింగ్, మీ దగ్గర డబ్బులు ఉంటే అప్పు తీర్చడానికి ప్రయత్నించండి, లేదా మీరు అమ్మైనా అప్పు తీర్చడానికి ప్రయత్నించండి. కంపెనీస్ పరంగా ఫస్ట్ అప్పు తీర్చిన తర్వాత ఆలోచించండి. చాలామంది ఫోమోలోకి వెళ్ళిపోయి ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటారు. ఇది కరెక్ట్ కాదండి. మీకే కాదు, మీ ఫ్యామిలీస్ కూడా ఇట్ ఈస్ నాట్ రైట్. సో ఇలాంటి తప్పులు అయితే చేయొద్దండి. మన నెక్స్ట్ క్వశ్చన్ సత్య గారు అడుగుతున్నారు, ఆర్ యూ స్టిల్ హోల్డింగ్ పౌషక్ లిమిటెడ్? ఎస్, హోల్డింగ్ ఇట్ అండి. కాకపోతే ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ బిగ్ దిస్ ఇయర్. ఎందుకంటే వీళ్ళ ప్రొడక్ట్స్ కొన్ని అగ్రోకెమికల్ ఇండస్ట్రీ కూడా వెళ్తాయి, అండ్ అగ్రోకెమికల్ ఇండస్ట్రీ రియలీ స్ట్రగుల్ అవుతున్నది చైనీస్ డంపింగ్ వల్ల. సో ఇండస్ట్రీ స్ట్రగుల్ అవుతుంది కాబట్టి లెట్స్ సీ నెక్స్ట్ ఇయర్ నెంబర్స్ ఎలా ఉంటాయి. కంపెనీ పరంగా దెర్ ఇస్ నో చేంజ్. గైస్, ఈరోజు సండే ఫండే సెషన్ లేదు, అయినా ఇంకా వేరేది ఏమైనా ఎవరైనా చూస్తారా? ఈరోజు ఫైనల్ మ్యాచ్ ఉన్నది కదా, వీఆర్ ఆల్సో క్యూరియస్లీ వెయిటింగ్ ఫర్ ఇట్, మ్యాచ్ స్టార్ట్ అవ్వడం గురించి. బై ద వే, క్లోజ్ చేసే ముందు మీ కరెంట్ ఇండియన్ టీంలోని ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కింద కామెంట్ సెక్షన్ షేర్ చేయడం మర్చిపోకండి. ఐ రియలీ లైక్ కోహ్లీ, రోహిత్ శర్మ అండ్ రవీంద్ర జడేజా. అండ్ మన ఈరోజు ఆస్క్ మనీ క్వశ్చన్ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ వచ్చి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయడం మర్చిపోకండి. నేను సాయి కృష్ణపత్రి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్, బై బై, టేక్ కేర్.